తీసుకొని మళ్ళీ ఇట్లా కాదా తీసుకొని నాకు రెండు నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజితం. తెలంగాణ అంటే బోనాలు, బోనాలు అంటే తెలంగాణ. మరి ఈ ప్రతిష్ట ఉన్నటువంటి సికింద్రాబాద్ ఉజ్జాని మహంకాళి మరి బోనవాళ్ళలో ప్రస్తుతం మనతోటి సుందరయ్య వీధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ మరి శ్రీదేవి పోచమ్మ టెంపుల్లో మరి ఈరోజు భక్తుల సందడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం. సో మేము ప్రతి సంవత్సరం బోనాల పండుగ బాగా చేసుకుంటాము. అమ్మని చూస్తున్నారు కదా, నేను చిన్నప్పటి నుంచి ఈ గుడిలోనే పెరిగినాను అండ్ ఎవ్రీ ఇయర్ కూడా వచ్చి చేసుకుంటా. ఈ సంవత్సరం అదృష్టంగా భావిస్తున్నాం, ఎందుకంటే పోయిన సంవత్సరం బోనాలు జరగలేదు కరోనాతోటి. సో ఈ సంవత్సరం బోనాలు మంచిగా అమ్మకి సాకలు బోనాలు అన్నీ ఎక్కి అమ్మ మమ్మల్ని మంచిగా చూడాలని, అందరినీ కూడా మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. బోనం ఎక్కిచ్చేసినాం, అయిపోయింది. టెంపుల్ ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి మొదలైపోయింది. సో పొద్దున్నుంచే బోనాలు ఎక్కడము, సాకలు పోయడము, అమ్మవారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ పొద్దున్నే స్టార్ట్ చేసేసినాము. రాత్రి కూడా మేము 3-4 గంటల వరకు ఇక్కడే ఉండే అన్నీ చేసుకొని వెళ్ళేసరికి. సో ప్రజలు బాగానే ఉన్నారు అన్నది. ఒక 5-6 దర్శనం ఇంకా కంటిన్యూ అవుతారు. ఇవాళ అలంకరణ, పూల అలంకరణ చేయించినాం. పొద్దున అభిషేకము, పొద్దున్న 4 గంటల నుంచి అభిషేకం పూజలేనే, తర్వాత భక్తులకు దర్శనం స్టార్ట్ అయింది. చెప్తారా మీరు ఎవరు? చెప్పండి సార్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. భక్తులకు తెలియదు ఏమనగా ఈసారి ఎటువంటి లోపాలు లేకుండా చాలా సంతోషంగా కూడా జాతర జరుపుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి సకల కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ, ఉదయాన్నే అభిషేకం కూడా చేస్తూ చక్కగా అలంకరణ చేసి ఉదయం నుంచి అమ్మవారికి భక్తులకి దర్శనం కూడా చేయడం జరిగింది. శ్రీమాత్రే నమః.
అయ్యగారు ఒక గాజుల ప్యాకెట్ ఇవ్వ. ఇది శ్రీ దేవి పోచమ్మ దేవస్థానం కమిటీ. ఇది 100 years ఓల్డ్ టెంపుల్. అప్పుడు ప్లేగు అవన్నీ ఉంటుండే, దాని గురించి అమ్మవారు శాంతి ఉండాలని చెప్పేసి ఇక్కడ సహస్ర ఘటాభిషేకం అనేది చేస్తాం. అది 100 బిందెలతో పబ్లికే వచ్చి పోస్తారు. మేమేమి ఎవరికి ఇన్సిస్ట్ రమ్మని చేయమని చెప్పేసి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లా 15 రోజులకు అమ్మవారి జాతర అని చెప్పి చేస్తాం. మంచిగా పబ్లిక్ దీంతోనే చేస్తాం. సో నేనేమో చిన్నప్పటి నుంచి ఇది గుళ్ళోనే పెరిగినాను. ఇక్కడ మా పక్కన ఇక్కడ స్కూల్లో చదువుకునేదాన్ని. పొద్దున్నే వచ్చి అల్లికి ముగ్గేయడము అలాంటివి చేసేదాన్ని. సో ఇప్పటికి కూడా అమ్మ మీద ప్రేమ తగ్గలేదు. ప్రతి సంవత్సరము సింగపూర్ నుంచి బోనాల పండుగకి ఎట్టి పరిస్థితులలో వచ్చి అమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మకి కావాల్సిన ఒడిబియాలు అవన్నీ ఎక్కించుకొని ఇక్కడే ఉంటాను నేను 2 రోజులు కూడా. సో మేమందరం కూడా కలిసి బాగా చేసుకుంటాం. ఇదంతా అమ్మ దయనే. మేము ఇంత మంచిగా ఉన్నామంటే కూడా అది కూడా అమ్మ దయనే. సో ఎన్ని రోజుల ముందుగా అట్లా ప్లాన్ చేసుకుంటారు మీరు సింగపూర్లో? సో నాకు బోనాలకి కాల్ చేసి చెప్తారు. చెప్పినప్పుడు నేను ఒక 1 వీక్ ముందే వచ్చేస్తాను. వచ్చి ఇంకా కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకొని అమ్మకు కావాల్సిన ఒడిబియ్యం అవన్నీ ఎక్కించుకొని బేసిక్గా సాటర్డే సండే మాత్రం కంపల్సరీగా నేను గుళ్ళోనే ఉంటాను. ఇంకా రేపు రంగ కార్యక్రమాలు అవన్నీ కూడా మేము మా చేతులారానే చేసుకుంటాం. ఫ్యామిలీ మొత్తం వస్తారా? ఫ్యామిలీ మొత్తం. ఎవరు? మా అమ్మ, నేను, మా ఆయన, మా పాప ఉన్నాం అక్కడే. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది. మేము అమ్మ వాళ్ళ గురించి వచ్చి ఇక్కడికి వస్తాం. మీ సొంత ఊరు? హైదరాబాద్. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగినాను. ఇక్కడ పిల్లనే నేను. కాకపోతే జాబ్ పరంగా సింగపూర్ వెళ్ళిపోయినాము. మీ నమ్మకం ఏంది అసలు ఈ టెంపుల్ రావాల్సిన? అమ్మవారి దయ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మేము ఇంతవరకు వచ్చినాం. అంతే అమ్మ దయ ఉంది కాబట్టే. ఏమైనా కోరికలు నెరవేరినాయా మీ కోరికలు? అందరికీ నెరవేరినాయి. అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి కీడు జరగదు. అమ్మ దయ ఎప్పుడు ఉంటుంది. అది ఎంత దూరమైనా పోండి. కొన్ని సముద్రాలు దాటిపోయినా కూడా జనాలు వచ్చి అమ్మని మొక్కే వాళ్ళు ఉన్నారు ఇక. సో అట్లా అమ్మ ఈ సంస్కృతిని మరి సింగపూర్లో డెవలప్ చేపిస్తారా? ఏంది ఈ యొక్క సంస్కృతి, బోనాల సంస్కృతి సింగపూర్లో ప్లాన్ చేస్తారు. సంస్కృతి అక్కడ కూడా జరుగుతుంది. అక్కడ కూడా తెలంగాణ బోనాలు జరుగుతాయి. మళ్ళీ బోనాలు తీస్తారు, పండుగ కూడా చేస్తారు. కాకపోతే ఇట్లా ఒక రోజు అని ఉండదు. ఏదైనా ఒక వారంలో, ఆషాఢ మాసంలో ఒక వారంకు అమ్మని దర్శించుకుంటారు. అందరు కలిసి తెలుగు వాళ్ళందరూ ఒక జగలో చేరి చేసుకుంటారు బోనాల పండుగ. భక్తులకు ఏం చెప్తారు మా టీవీ? భక్తులకు ఏం లేదు, అందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి. నేను పెట్టుకోలేదు అనుకోండి కెమెరా కోసము. కాకపోతే అందరు మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, అమ్మని నమ్మండి, అంత మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. జై పోచమ్మ తల్లికి.